ఏ సంగతులైనా గ్రంథంలో మనకి దేవుడు అనుగ్రహించినటువంటి సంగతులు, భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ అనుగ్రహించిన సంగతుల గురించి మనం ఆలోచించుట ద్వారా, వాటిని గురించి ఆలోచించుట ద్వారా ప్రభు మనకి వివేకం అనుగ్రహిస్తాడనే ఒక సూత్రాన్ని ఇక్కడ చివరిలో బయటపెట్టాడు. నేను నీతో చెప్పు సంగతులు నువ్వు ఆలోచించుకో, దేవుడు నీకు వివేకం అనుగ్రహిస్తాడు అన్నాడు. పైన చెప్పినటువంటి సంగతులు ఏం రహస్యాలు కాదు. వ్యవసాయకుడేమో పాటుపడతాడు, సైనికుడేమో శ్రమానుభవాన్నే ఇష్టపడతాడు. సైనికుల్ని అప్పనంగా కూర్చోబెట్టి మేపరు. నీకు తెలుసో లేదో, సైనికుల ట్రైనింగ్ అనేది, అలాగే సైనికుల శిబిరాల్లో కూడా డైలీ వాళ్ళ చేత శ్రమ చేపిస్తారు. మనం 7 లేచినా 8 లేచినా మనల్ని అడిగేవాడు ఉండడు. కానీ ఒకవేళ నువ్వు ఒక సైనికుడు అయి ఉంటే వాళ్ళు 4 నుంచి 5 లోపు లేపుతారు. డ్రిల్లింగ్ చేయాలి మొత్తం. వాళ్ళు రన్నింగ్ ఉంటుంది, తర్వాత వాళ్ళు ప్రాక్టీస్లు ఉంటాయి కొన్ని. బాడీని అదుపులో ఉంచుకోవడానికి డైలీ శ్రమ. తిండి కూడా వాళ్ళు కోరుకున్న తిండి తినటానికి లేదు. మనం అనుకో ఎక్కడెక్కడ చెత్త అంతా తినొచ్చు, మనల్ని ఎవడు అడగడు. కానీ సైనికుడికి తిండి విషయంలో కూడా నియమం ఉంటుంది. ఏది పెడితే అది పెట్టరు. వానికి హెల్త్కి సంబంధించి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఏర్పాటు చేస్తారు. అంతేకాదు పొద్దున్నే లేచి డ్రిల్ చేయాలి. తర్వాత యుద్ధం లేదనుకో, పోరాటం లేదనుకో, సాధనలు ఉంటాయి. అవి కూడా అయిపోయిన తర్వాత తోట పని చేయాలి. వాళ్ళు ఉన్న పర్యావరణాలన్నీ కూడా వాళ్ళు శుభ్రం చేసుకోవాలి. దానికి డ్యూటీలు ఉంటాయి. వాళ్ళందరూ తప్పకుండా పనులు చేయాలి. అంటే డైలీ వాళ్ళు నియమించిన పనులన్నీ వాళ్ళు చేయాల్సిందే. శ్రమ పడటం అనేది సైనిక శిబిరంలో ఉన్నంత వరకు ఒక్క రోజు కూడా వాళ్ళని వదిలిపెట్టరు. అది ఇప్పుడు మనం ఇంటికాడ ఉన్నాం. అదే సైనికుడు ఇంటికాడ ఉన్నాడు అనుకో, వానికి ఏ ఆంక్షలు లేవు. వాడు 7కి లేవచ్చు, 8కి లేవచ్చు, 10కి కూడా లేవచ్చు. కానీ అదే సైనికుడు దళంలో ఉన్నాడు అనుకో, అట్లా కుదరదు. 4 నుంచి 5 లోపు లేవాలి, లేదా కనీసం 5 గంటలకి లేవాలి. లేచి కాలకృత్యాలు తీర్చుకొని వాళ్ళు చెప్పినటువంటి ప్రాక్టీసులు, ఆ డ్రిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాధన చేయాలి, రన్నింగ్ చేయాలి. అందులో దేవుడి దయ వల్ల సిఆర్పిఎఫ్లో ఆ కాంపౌండ్లో కొంతకాలం గడపడానికి నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు. అక్కడ చూసా ఇవన్నీ. నేను చెబితే ఉన్నాయి కదా, కళ్ళారా చూశాను. నేను సిఆర్పిఎఫ్ కాంపౌండ్లో కొంతకాలం ఉన్నాను. నేను ఆ ఉన్నప్పుడు చూశాను అన్నమాట. అసలు పొద్దున్న ఏ జామున లేపుతారు వాళ్ళని, వాళ్ళ చేత ఏమేం పనులు చేపిస్తారు. మధ్యలో ఖాళీ ఉంటే ఆ ఖాళీలో కూడా వాళ్ళ చేత పనులు చేపిస్తారు. వాళ్ళకు మాత్రం పొరపాటును కూడా సుఖంగా నిద్రపోనీరు. మంచి సైనికుని వల్లే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే నాతో పాటు శ్రమను అనుభవించు అన్నాడు. మనకి ఈ గ్రహింపు ఉండాలి. శరీరాన్ని సుఖపెట్టకూడదు, మనం ఖాళీగా ఉండకూడదు. శారీర సంబంధమైనటువంటి శ్రమ తప్పకుండా ప్రతి దైవజనుడికి అవసరం. నీకు పని లేకపోతే పని కల్పించుకోవాల్సిందే. అది 2 విధాలా మంచిది. మానసికంగా మంచిది, శారీరకంగా కూడా మంచిది, అండ్ ఆత్మీయంగా కూడా మంచిది. మానసికంగా శారీరకంగా 2 విధాల లైన్లో ఉన్నప్పుడు ఆత్మీయంగా కూడా బాగానే ఉంటాం. మానసికంగా శారీరకంగా తేడా పడ్డప్పుడు ఆత్మీయంగా కూడా పతనం అవటం మొదలు పెడతాం. అసలు వాస్తవంగా దీన్ని వర్ణించడానికి కాదు నేను ఎత్తుకుంది, కానీ సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఒకసారి తెలియజేస్తున్నాను. మీకు తెలిసినవి అయినా గుర్తు చేస్తున్నా. సైనికుడు లేక సైనికురాలు, సైనికులు పురుషులు మాత్రమే కాదు, సైనికురాలు స్త్రీలు కూడా ఉంటారు. తెలుసా మీకు? స్త్రీలు పురుషులు ఎవరున్నా సరే దళంలో, మిలిటరీలో వాళ్ళు శ్రమ పడాలి. సుఖంగా మాత్రం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అలా ఖాళీగా ఉన్న కాడ నుంచి కుటుంబాలు గుర్తొస్తాయి, ఫ్యామిలీ సెంటిమెంట్లు గుర్తొస్తాయి, ఇతరత్ర చాలా తతంగాలు ఉంటాయి. అందుకని ఆ గ్యాప్ ఇవ్వరు. వీటితో పాటు మళ్ళీ ఇంకా కొంచెం మధ్యలో గ్యాపుల్లో దేశం కోసం ఎవరెవరు ఎలా ఇదయ్యారో, ఎవరెవరు ఎంతంత త్యాగాలు చేశారో, ఎవరెవరు ఏమేమి పొందారో, ఏమేమి సాధించారో అలాంటి వీడియోస్ కూడా వేసి వీళ్ళని పనికి రేపుతూ ఉంటారు.
అవసరమైతే చంపడానికి లేదా చావటానికి. అలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. వాళ్ళని ఆ ఫీల్డ్లో రెచ్చగొట్టడానికి, రేపటానికి, అంకితమై వాళ్ళు త్యాగం చేయటానికి, దేశం కోసం దేశభక్తిని నూరిపోస్తారు. ఈ విధంగా ఒక సైనికుడు అక్కడ ఫీల్డ్లో ఉన్నంత వరకు నిరంతర శ్రమజీవిగానే ఉంటాడు. సోమరిగా, బద్ధకస్తుడుగా, కాలిపీలితో ఉండడు. కాలిపీలి, ఏ పనులు పాటలు లేకుండా సోమరిగా ఏదో ఎప్పుడో ఒక పని చేసుకుంటా అంటే అది అన్ని విధాలా నష్టమే. బాడీకి శ్రమ అనేది అతన్ని హెల్త్ పరంగా ఆరోగ్యవంతుడిగా ఉంచుతుంది. రెండవది, మానసికంగా కూడా దుర్యోచన రాకుండా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటాడు కనుక మైండ్ లైన్లో ఉంటుంది. ఏ పని చేయకుండా ఖాళీగుండును, మైండ్ డిస్టర్బ్ అయింది. ఈ ఆలోచనలు ఎటు పోతాయో కూడా అర్థం కాదు. అది ఏదో ఒకటి చేస్తూ ఉండు, నువ్వు కల్పించుకొని నీ మైండ్ నీ అదుపులో ఉంటుంది. ఎంతమంది ఒప్పుకుంటారు దాన్ని? అట్లా ఏం చేయకుండా ఖాళీగుండు, నువ్వు నీ మైండ్ డిస్టర్బ్ అవ్వకపోతే అప్పుడు అడుగు. అన్ని విధాలు ఎఫెక్ట్ అవుతావు. అందుకే ఆయన ముందే చెప్పాడు, శ్రమను అనుభవించు. ఇక్కడేమో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమను అనుభవించు. మరి ఇంకో చోట అంటాడు, శ్రమపడుము సువార్తికుని పని చేయము తిమోతి అని. ఆ మాట కూడా తిమోతిగా చెప్తాడు. జస్ట్ అక్కడే ఉంటుంది, 2 తిమోతి 4:5 మళ్ళీ చెబుతాడు, అయితే అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నీకు ఏదైతే పని దేవుడు అప్పచెప్పాడో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి నీ వంతు నువ్వు కష్టపడవయా అన్నాడు. శ్రమపడు, సువార్తికుని పని చేయి. సో మొట్టమొదటి సంగతి ఏమిటంటే, సైనికుడు ఉన్నంత వరకు ఫీల్డ్లో నిరంతర శ్రమజీవిగా ఉంటాడు. కాబట్టే బాడీ ఎప్పుడు రన్నింగ్లో ఉంటుంది, లైన్లో ఉంటుంది. సింపుల్గా ఒక మాట చెప్తాను, వారం రోజులు పని చేయకుండా, 7 రోజులు పని చేయకుండా 8వ రోజు నువ్వు బాగా క్రికెట్ ఆడు, చాలు, ఏమొద్దు, క్రికెట్ ఆడు. 9వ రోజు నీ చేతులు కాళ్ళు కదులుతాయని చూడు, బ్యాట్ తీసుకొని ఆడి రన్ చేయి. 7 రోజులు నువ్వు ఏం చేయకుండా 8వ రోజు నువ్వు ఆ పని చేసి 9వ రోజు చూసుకో నీ బాడీని. నీ బాడీ నీ కంఫర్ట్గా ఉంటుందా? ఇక్కడ వస్తాయి నొప్పులు, పిక్కల్లో నొప్పులు వస్తాయి, బాడీ అంతా కూడా పట్టకపోయిద్ది. ఎందుకంటే కొన్ని రోజులు నువ్వు ఏం కదలకుండా అలాగుండి, ఒక్కరోజు నువ్వు ఆట ఆడావు, అందులో ఎంత చేసావో నీకు అర్థం కాల, చాలా కష్టపడ్డావు. 8వ రోజు 9వ రోజు చూస్తే నీ బాడీ కదలదు. ఇక అంటే కంఫర్ట్గా ఉండదు. అదే డైలీ ఆడు, అలాగే పని చేసేవాడు కూడా డైలీ పని చేస్తూ ఉంటే బాడీ కోఆపరేట్ చేసిద్ది. ఒక వారం రోజులు ఆగి 7 రోజులు ఆగి 8వ రోజు పనికి వెళ్ళాడు అనుకో, 9వ రోజు మనిషి కాడు. అయినా సరే ఆ బాధలతోనే మళ్ళీ 9వ రోజు కూడా పనిచేశాడు అనుకో, 10వ రోజు కొంచెం బాడీ లైన్లోకి వచ్చింది. 11వ రోజుకి పని చేస్తూనే ఉంటే ఇంకొంచెం లైన్లోకి వచ్చింది. 12వ రోజుకి ఇంకొంచెం, అట్లా ఒక వారం రోజుల్లో బాడీ అలవాటు అయిపోయింది. ఈ విధంగా సైనికుల్ని ఖాళీగా ఎందుకు ఉంచారంటే, వాళ్ళు బాడీని ఎప్పుడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యేటువంటి గుర్రంలాగా లైన్లో ఉండాలి బాడీ. ఎందుకంటే సడన్గా రే మనం వెళ్ళాలరా, రెడీగా అని పిలుపునిచ్చాడు అనుకో, అప్పుడప్పుడు తీసుకొని కత్తులు, కటార్లు, తుపాకులు తీసుకొని లైన్లోకి వెళ్ళిపోవాలి ఫీల్డ్లోకి. సార్ ఇప్పుడు కొద్ది కష్టం సార్ అంటాడు ఖాళీగా ఉంచితే. అందుకే నిరంతర శ్రమజీవిగా సైనికుడు ఉంటాడు.